హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతుకలం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మామిడి ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనకు ఈరోజు 1500 దాకా మామిడికాయల బండ్లు వచ్చినాయి హైదరాబాద్ బాటసింగారం మార్కెట్కు. సో మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నిద్దాం. హైదరాబాద్తో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాదు, మనము కొన్ని ఇంకా జగిత్యాల, అనంతపూర్ ఈ రేట్లు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అయితే కర్ణాటక కానీ నాందేడ్ కానీ చాలా వరకు మే ఫస్ట్ ఎఫెక్ట్ కొంత కనబడ్డది. కాకపోతే రేట్లు అప్రాక్సిమేట్లోనే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మన ఛానల్లో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకోటి, నిన్న మన నల్గొండ అటు సైడ్ భారీగా గాడుపులు రాళ్ళు వచ్చినాయి. చాలా కాయ కింద పడిపోయింది. మ్యాక్సిమం మీరు అయిన కాయ మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన రేట్ల విషయానికి వచ్చేస్తే ఔరంగాబాద్లో కేసరి వచ్చేస్తే 86 రూపాయల కిలో, 86 రూపీస్ కేజీ మనకు కేసరి వెరైటీ. మీకు మీది మహారాష్ట్ర దగ్గరలో ఉంటే ఔరంగాబాద్ తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఒకసారి చూడండి మార్కెట్లో, ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. మా దగ్గర నెంబర్స్ కూడా ఉన్నాయి, నేను అది తర్వాత చెప్తుంటా. నెక్స్ట్ హైదరాబాద్లో కవర్ బెనిషాన్ వచ్చేసి 83 రూపాయల కిలో అయింది, 83 రూపీస్ కేజీ. అనంతపూర్లో వచ్చేస్తే కవర్ బెనిషాన్ వచ్చేసి 61 రూపాయల కిలో అయింది. నిన్న మనం 70 దాకా అయింది, ఇలా 60-65 మధ్య నడుస్తుంది. కొంచెం రేట్ అయితే డౌన్ అయింది, 60-65 మధ్య నడుస్తుంది. మన మీడియం రేంజ్ వచ్చేస్తే 40-43 మధ్య నడుస్తుంది. చాలా మంది అనంతపూర్ రేట్లు అడుగుతున్నారు. కలకాపల్లి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, లేకపోతే ఒకసారి కాల్ చేయండి వాళ్ళకు. మార్కెట్ ఎట్లుంది అడిగితే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు, అప్పుడే తీసుకెళ్ళండి. నేను రేట్లు చెప్పినా కానీ ఇంకోళ్ళు చెప్పినా కానీ మనం వాట్సాప్లో ఎక్కడో మీకు కనబడినా కూడా అవన్నీ ఎంతో కొంత వాళ్ళు ఎక్కువ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మ్యాక్సిమం అడుగున్నా కంటే కొంచెం ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తారు. మ్యాక్సిమం కాల్ చేసి ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ విసన్నపేటలో వచ్చేసి తోతాపూర్ రేట్ వచ్చేసి చాలా తక్కువైంది, 5 రూపాయల కిలో కూడా అయింది రేటు. ఎందుకో నాకు ఇది నిన్న విసన్నపేటలో అయితే రేట్లు డౌన్ అవుతున్నాయి. అయితే నేను చెప్పింది ఒకటే కాదు, ఒక్క మార్కెటే కాదు, ఒక 4-5 మార్కెట్లు చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను తెలుసుకునేది ఏంటంటే విసన్నపేటలో అందరూ వీడియోస్ లాంటివి తీయనివ్వరు. ఒక్క మార్కెట్లో నేను చెప్పేది కావచ్చు, మిగిలిన వేరే రేట్లు ఉంటాయి. బెనిషాన్ వచ్చేస్తే మనకు 15 రూపాయలు, 20, 25, 30 దాకా అయింది టాప్ రేటు మన విసన్నపేటలో. సో ఒకటే మార్కెట్ కాకుండా ఒక 4-5 మార్కెట్లు నేను ఇక్కడ నుంచి చూసి చెప్పడం వేరు, మీరు ఆంచలు చూసి చేయడం వేరు. ఒకసారి మార్కెట్కి వెళ్ళి అడిగి తర్వాత తెలుసుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దశేరి వచ్చేస్తే దశేరి మనకు హైదరాబాద్లో నిన్న 1300 నుంచి 1500 బండ్లు వచ్చినాయి. రేట్లు వచ్చేస్తే దశేరి మనకు 40-70 రూపాయల కిలో అయింది, 40-70 రూపీస్ కేజీ. బెనిషాన్ వచ్చేస్తే మనకు 15-70 రూపాయలకి, లోయెస్ట్ 15 రూపీస్ కేజీ కూడా పోయింది, హైయెస్ట్ 70 రూపీస్ కేజీ పోయింది. ఇది మనకు కవర్ బెనిషాన్ కాదు, మంచి కవర్ క్వాలిటీ ఉన్నది. ఇంతకు మనం చెప్పిన కవర్ బెనిషాన్ 83-85 దాకా పోయింది. అపస్ వెరైటీ వచ్చేస్తే నెక్స్ట్ అపస్ వెరైటీ వచ్చేస్తే మనకు 20-75 రూపాయల కిలో ఉంది, 25-75 రూపీస్ కేజీ. అపస్ కూడా మనకు అదే రేంజ్లో మనకు 90-80 నుంచి ఒక 5-10 రూపాయలు తగ్గుతుంది. కొంచెం చిన్న కేసరి, కచ్చా కేసరి లాంటిది అయితే 30-40 రూపాయల కిలో అవుతుంది. కేసరి కూడా రేటు మంచి కలర్ క్వాలిటీ లేకపోతే మాత్రం తక్కువ రేట్ ఉంది, 30-30-40 రూపీస్ కేజీ ఉంది. మల్లికా వెరైటీ వచ్చేస్తే 15-40 రూపీస్ కేజీ ఉంది, 15-40 రూపాయల కిలో మల్లిక. సుందరి వచ్చేస్తే 30-75 రూపాయల కిలో, 35-75. సుందరి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఇంత రేట్ లేదు, మీరు అన్నంత లేదు, 35 టాప్ పోయింది అంటున్నారు. ఒక్కో మార్కెట్లో ఒక్కో రకం ఉండొచ్చు. లేదంటే మీకు మాల్ బాగా ఉంటే ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడండి. హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయి, కేవీఆర్ కానీ, ఎంజెల్ అల్మియా కానీ, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. ఆడకపోతే ఒకసారి మీరు మార్కెట్కి వెళ్తే నేను చెప్పింది కాకపోయినా మంచి మార్కెట్లో మీకు తెలుస్తాయి, ఆడ ఏ రేట్ పోతుందో తెలుస్తుంది. నాకు కూడా మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు, అక్కడ కానీ ఇక్కడ బాగుందని. మీరు కూడా కామెంట్స్ చేయండి, మీకు మా దగ్గర మార్కెట్ రేట్లు తెలిపితే చెప్పండి. నేను చెప్పింది అప్రాక్సిమేట్లీ రైట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను 5-6 రాష్ట్రాలకి కలిపి చేయాల్సి ఉంటుంది కాబట్టి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి ఉంటుంది. కొంత అటు ఇటు అయినా సరే మ్యాక్సిమం మీరు ఆడికెళ్ళి మార్కెట్కి వెళ్ళి తర్వాత మాత్రమే మంచి రేటు మీకు కాయ ఉంటే తీసుకెళ్ళి ప్రయత్నం చేయండి. ఒకసారి మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యండి. బయ్యర్స్, ఫార్మర్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎంతోమంది డిస్కషన్ జరుగుతున్నాయి. కావాల్సిన వాళ్ళ తోటను కూడా అమ్మడం కానీ, లేకపోతే కావాల్సిన వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అట్లా ఎంతో మీకు ఉపయోగపడుతుంది నేను చెప్పేది అది. నెక్స్ట్ హిమాయత్ వచ్చేస్తే మనకు 50-130 మధ్య పోతుంది, 50-130 రూపీస్ కేజీ హిమాయత్. పెద్ద రసాలు వచ్చేస్తే 40-70 రూపాయల కిలో, 40-70 రూపీస్ కేజీ. హిమాయత్ 50-130 రూపీస్ కేజీ పోయింది. మనకు పెద్ద రసాలు 40-70 రూపాయల కిలో పోయింది, 40-70 రూపీస్ కేజీ పెద్ద రసాలు. నెక్స్ట్ టాప్ సుందరి మంచి మాలు 100 రూపాయల కిలో ఉంది. నెక్స్ట్ టాప్ దశరి వచ్చేస్తే 120 రూపాయల కిలో అయింది, 125 రూపీస్ కేజీ టాప్ దశరి. టాప్ కేసరి వచ్చేసి ఇది మనకు హైదరాబాద్లో రేట్లు 100 రూపాయల కిలో అయింది. టాప్ కేసరి మనకు 100 రూపీస్ కేజీ. మీడియం అపాసు కొంచెం లో ఉంటే 30 రూపీస్ కేజీ కూడా అవుతుంది. కొంచెం మంచి కాయనే, కచ్చకాయ కాకుండా పిక్క కట్టింది మాత్రమే అది ఇస్తే మంచి రేట్లు ఉన్నాయి. టాప్ మల్లిక మాత్రం 40-45 మధ్య నడుస్తుంది, 40-45. నేను చెప్పి టాప్ని కన్సిడర్ చేయకండి, మనం మీడియం ఆరెంజ్లే కన్సిడర్. మనం సుందరి కానీ, దశరి కానీ, కేసరి కానీ మనం హై రేటు టాప్ అని చెప్పినాం. కాకపోతే మార్కెట్లో మనం అంత రేటు పోతుందా లేదంటే ఒకసారి మీరు పోయి మీ మాల్ ఎట్టుందని చూసి వాళ్ళకి చూస్తే, లేకపోతే మీరు అక్కడ సేమ్ ఆయన అడిగితే కానీ ఇటువంటి రేట్కి ఎట్లా పోద్దంటే ఒక ఐడియా వస్తుంది. అంతేగాని
టాప్ అన్నారు కదా, టాప్ పోతుంది అంటే అడిగి వెనక వేరే వేరే ఉంటాయి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ మారుతుంటాయి. సో మ్యాక్సిమం టాప్ రేట్ను మనం కన్సిడర్ చేసుకోవద్దు. రేట్ మాత్రం మీడియం, మనం ఫస్ట్ చెప్పిన దశేరి 40 నుంచి 70, బెనిషా 15 to 70 ఇవే రేట్లు కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇంకా మీకు ఏమన్నా కాయ ఆగేది ఉంటే ఇప్పటికి కూడా ఫ్రూట్ ఫ్లై, ఫ్రూట్ కవర్ లాంటివి కట్టుకోండి. ఫ్రూట్ ఫ్లైకి దాని కొరకు ల్యూర్ లాంటిది వేసుకోండి. ఫ్రూట్ కవర్ కట్టుకుంటే చాలా వరకు మీకు వర్షాలకు పడకుండా ఉంటుంది. నిన్న మొన్న నేను ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు నల్గొండ సైడ్ కూడా భారీ వర్షాలు, ఒకటే రోజు 10 టన్నుల మామిడికాయ రాలిపోయింది. సో అదే ప్లేస్లో నా కొన్ని ఫొటోస్ కూడా తీస్తున్నా. ఫ్రూట్ కవర్ కట్టుకున్న వాళ్ళకి మాత్రం అది కాలేదు. సో అయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేదు, కానీ చిన్న కాయిన వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, నేను ఫ్రూట్ కవర్ కట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కర్నార్ రేట్లో వచ్చేస్తే మనకు బెనిషన్ వచ్చేస్తే 30, 50, 33, 39, 36, 28, 33, 42, 23, 35, 23, 40 ఈ రేట్ మధ్య నడుస్తుంది. టాప్ 50 రూపీస్, 50 రూపీస్ ఉంది. లోయెస్ట్ మనకు 20, 25 మధ్య నడుస్తుంది. సో బెనిషన్ వచ్చేస్తే 20, 25 నుంచి 20, 25 నుంచి 50 రూపీస్ మధ్య నడుస్తుంది. దశేరి వచ్చేస్తే 53, 68, 33, 51 మధ్య నడుస్తుంది. 53, 68, 33, 51, 30 నుంచి 70 మధ్య నడుస్తుంది దశేరి. మీడియం ఒక 50 రూపీస్ నడుస్తుంది దశేరి, 50 రూపాయలు. ఇది మన కరీంనగర్ మార్కెట్. కేసరి వల్ల రాలేదు, కానీ 60 నుంచి 70, 80 మధ్య నడుస్తుంది రేటు. తోతాపురి 20 నుంచి 30 మధ్య నడుస్తుంది, 20 to 30 రూపీస్ తోతాపురి. మల్లిక మనకు 15 నుంచి 35 మధ్య నడుస్తుంది. ఇది కరీంనగర్ రేట్లు. నెక్స్ట్ జగిత్యాల వచ్చేస్తే బెనిషన్ వచ్చేస్తే 41, 43, 42 ఈ మధ్య నడుస్తుంది. మనకు మీడియం రేటు. కొంచెం కవర్ ఉంటే మనకు 65, 70 దాకా అవుతుంది. మ్యాక్సిమం అయితే మన దగ్గర కవర్ రావట్లేదు కాబట్టి 40, 43 మధ్య నడుస్తుంది జగిత్యాల రేట్లో. నా దశేరి వచ్చేస్తే 55 రూపాయల కిలో నడుస్తుంది, 55 రూపీస్ కేజీ. ఇది జగిత్యాల్లో. చాలా మంది రేట్లు అడుగుతున్నారు, బెనిషన్ అడుగుతున్నారు, దశేరి అడుగుతున్నారు. నేను చాలా వరకు రేట్లు ఇస్తున్నా. మళ్ళీ మీరు అడిగితే మీకు మ్యాక్సిమం వీడియోలో చూసి లేనిది మాత్రం అడిగే ప్రయత్నం చేయండి. అంతేగాని నేను చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయలేదు. సో ఎంతోమంది కామెంట్స్ని అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నాకు కొంచెం కుదరది, ఇది ఒకటి అర్థం చేసుకోండి. నెక్స్ట్ సోలాపూర్లో వచ్చేస్తే 86 రూపాయల కిలో అయింది కేసరి ఫ్రూట్ రకం. మనకు కచ్చకాయ సోలాపూర్ పోదు. నేను ఎందుకంటే యావరేజ్ జస్ట్ రేట్లు ఎట్లా పోతున్నాయని చెప్పనీకే సోలాపూర్ రేట్లు చెప్తా. మీరు కేవలం పండు వండించుకొని ఆడికి వెళ్ళి సేల్ చేద్దాం అన్న వాళ్ళకి అది వర్కౌట్ అయింది, ఒకటి గుర్తుంచుకోండి. లేకపోతే మీరు కాల్ చేసి ఒకసారి అడగండి, తీసుకొస్తే మీరు ఎట్లా తీసుకుంటారంటే వాళ్ళకి ఐడియా ఇస్తారు, మీకు ఫ్రూటా లేకపోతే ఎట్లా చేస్తే అట్లా అని. మీరు ఔరంగాబాద్లో వచ్చేస్తే మన కేసరి 86 రూపాయలు, ఇంత మనం చెప్పింది. సో నాందేడు ఇది కొంచెం దగ్గర రేట్లో ఉంటాయి. నెక్స్ట్ విసన్నపేటలో మనం ఇంతకుముందు చెప్పినట్టే బెనిషన్ వచ్చేసి 22 నుంచి 30 మధ్య నడుస్తుంది, 20 to 30 రూపీస్ మధ్య నడుస్తుంది. సో ఒకసారి మీరు మార్కెట్కి వెళ్ళి చూడండి ఏ మార్కెట్ ఎట్లా పోతుందని. ఇంకేమన్నా మన ఛానల్లో జాయిన్ కావండి. బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కానీ గ్రూప్ ఉన్నది. ఒకసారి మీరు లేకపోతే మీరు ఓన్ మార్కెట్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా వరకు నాకు తెలిసిన వరకు అయితే ఓన్ మార్కెట్లోకి మంచి డిమాండ్ ఉంది. ఒక మీరంటూ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. అప్పుడే మనకు ఎట్టి పరిస్థితులు అయినా మనం మాల్ సేల్ చేసే పొజిషన్లు ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు 200, 250 రూపాయల కిలో కూడా అమ్ముతారు. మనం 50 రూపాయలకి రేట్ రానికే చాలా బాధపడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే బయ్యర్స్ అనేటోళ్ళు అగ్రెసివ్గా ఉండకండి. నాకేదో లాసెస్ అన్నట్టుగా చాలా వరకు లాస్లో మాత్రం పట్టుకొని చాలామంది నాతో బాధపడుతున్నారు. అన్న ఎట్లా రేట్లు పెరుగుతాయి అంటే, ఎందుకంటే రేట్లు పెరగలేము, మనం డిసైడ్ చేయలేము. కాకపోతే మీరు లాస్ట్లో మాత్రం పట్టుకొని తర్వాత బాధపడి తర్వాత అయ్యో అంతోటి ఇచ్చి పెట్టడం, ఫార్మర్స్ బాధపడి ఇటువంటి లాంటి చేయకండి. ఇద్దరికి అగ్రిమెంట్ మీద మంచి రేట్ ఉన్నప్పుడే అమ్ముకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత బాధపడే ప్రయత్నం చేస్తే తర్వాత ఇద్దరికి నష్టపోయే ఛాయిస్ ఉంటుంది. తర్వాత మీ అగ్రెసివ్గా అయితే మీరు చేయకండి, ఏదో మా తోట మిస్ అవుతున్నట్టు మాత్రం చేయకండి. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా లాస్లు వస్తే మాత్రం మళ్ళీ చాలా లాస్ వస్తుంది. ఇదొకటి గుర్తుంచుకోండి. ఇంకా వాళ్ళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకేమన్నా మన ఏమన్నా హైప్ లాంటివి ఇస్తే మనకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇదొకటి ఇచ్చేది. చాలా వరకు నెంబర్లు ఆడుతున్నారు. ఛత్తీస్గఢ్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ ఈ దగ్గర రేట్లు ఆడుతున్నారు. నేను చాలా వరకు వాళ్ళకు ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. నెక్స్ట్ వరంగల్ వచ్చేస్తే మనకు బెనిషన్ వచ్చేస్తే మనకు 30 నుంచి 50 రూపాయల మధ్య నడుస్తుంది. వరంగల్లో 30 to 50 రూపీస్. కొంచెం దశేరి వచ్చేస్తే మనకు నిన్న మేడే సందర్భంగా చాలా మార్కెట్ బంద్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి కాబట్టి నేను కరెక్ట్ అప్రాక్సిమేట్ చెప్పలేను, కొంత చెప్తున్నా. దశేరి మనకు 50 నుంచి 60 మధ్య 40 to 60 రూపీస్ మధ్య నడుస్తుంది దశేరి. ఓకే, నెక్స్ట్ నిజామాబాద్ వచ్చేస్తే నిజామాబాద్లో మనకు బెనిషన్ వచ్చేస్తే 20 నుంచి 40 రూపాయల మధ్య నడుస్తుంది, 20 to 40 రూపీస్. దశేరి 30 నుంచి 50 రూపాయల మధ్య నడుస్తుంది, 30 to 50 రూపీస్. నెక్స్ట్ కర్ణాటకలో రాయచూరులో వచ్చేస్తే మనకు బెనిషన్ 30 నుంచి 45 రూపాయల మధ్య నడుస్తుంది, 30 to 40, 45 మధ్య. మనకు సింధనూరు మార్కెట్ ఆర్ఎఫ్సీలో వచ్చేస్తే తోతాపురి 20 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది, 20 to 30 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు చాలా వరకు వివరాలు కవర్ అయినా అనుకుంటున్నా. ఇంకేమైనా మిస్ అయితే మీరు
మీరు కూడా కామెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు కామెంట్లో ఆన్సర్ ఇవ్వండి, మీ దగ్గర రేట్లు నేను నెక్స్ట్ వీడియోలో అయినా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ దగ్గర లేకపోతే వాళ్ళ బయ్యర్స్ నెంబర్ ఇచ్చిన వాళ్ళకి కనుక్కొని అయినా రేట్ ఎట్లా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మన బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కానీ ఉపయోగపడుతుంది. మన ఛానల్లో ఉన్న చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇంకా మీ తోటలకు సంబంధించిన సేల్ కావాలన్నా కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి. అందులో నుంచి చాలా వరకు బయ్యర్స్ ఫార్మర్స్ ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచి అయినా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మంచి రేట్ కమ్ముకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మన రైతులు కానీ బయర్స్ కానీ మారాల్సిన సమయం వచ్చింది. చాలా వరకు కాయను ఎంత వీలైతే అంత స్టెప్ బై స్టెప్ అమ్ముకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఒక నెల రోజులకు 15 రోజులకు ఎంత తేడా ఉందని అప్పటి నుంచి కూడా మనం ఏప్రిల్ 1 నుంచి కూడా చెప్తూనే ఉన్నా. అయినా కానీ అయినట్టే కొంత అమ్మేసుకునే ప్రయత్నం చేయండి. రేట్ పెరిగితే ఉన్నదానిలో మనం లాభం పొందుతాం కదా, అంతేగాని మొత్తం పట్టుకొని ఉంటే లాస్ అయ్యే ఛాయిస్ ఉంది. నాకు ఇదే విషయం చాలా బాధ అనిపించింది. చాలామంది ఏంటంటే రేట్లు అంత పెడితే ఎంతన్నా పెరగచ్చు, మన మార్కెట్ మన చేతులు ఉండదు. కాకపోతే ఎప్పటికైనా సరే మీకు అయినట్టే ప్రయత్నం చేయండి. ఒక లోడ్ వెళ్తే ఒక లోడ్ అమ్మేసుకోండి. దాంతోనే సేఫ్లు ఉంటారు. మిగిలిన దాన్ని లాభం వస్తా నష్టం వస్తా లేకపోతే బ్యాలెన్స్ అయితే, అంతేగాని మొత్తం ఆపుకొని కూర్చుంటే ఏమవుతుందంటే సడన్గా రేటు లాస్ అయిపోతుంది. ఇప్పుడు మొన్న మనకు 150 రూపాయలు 200 రూపాయలు ఉన్న కాయ అప్పుడు అందరూ షేర్ చేసుకుంటే కనీసం 120, 130, 100 దగ్గర అత్తురుకోవచ్చు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏముంది, అందరూ పంచుకోలేరు, అందరిది కాయ ఒక్కసారి వచ్చింది. సో నేను చెప్పేది ఎంత తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా అదే ప్రాబ్లం ఉంది. నేను చాలామందికి చెప్పిన ఇదే, కానీ చాలామంది ఆచరించడంలో మిస్ అయిపోతారు. ఇప్పటికైనా ఒకటి ఏంటంటే కాయని మాత్రం ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం 15 రూపాయలు 10 రూపాయలు కూడా అమ్ముకున్నాం. కాకపోతే బయ్యర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. ఒకటి ఏంటంటే మీరు చాలా ఎక్కువ రేట్లకు పట్టిర్రు. ఇదొకటి ఇప్పుడు దానికి ఏం చెప్పచ్చు, నాకు ఏం చెప్పలేదు. కానీ కొంత కాయని మాత్రం అమ్ముకోండి, మొత్తం కాదు. ఎందుకంటే లాసు మొత్తం మీద పడద్దు, లాభం మొత్తం పొందలేము. ఎప్పటికైనా ఏ మార్కెట్ అయినా సరే మీరు మొత్తం లాభం ఎవరు పొందలేరు, మొత్తం లాస్ ఎవరు తీసుకోవద్దు. అది నేను చెప్పేది. ఇంకా ఇదైతే మీరు పాటిస్తారు అనుకుంటున్నా. రైతులు కానీ బయర్స్ కానీ మారాలి. మీ దృక్పథం మారితేనే ఇది మారుతుంది. మొత్తం లాభం పొందాలనుకుంటే మొత్తం లాస్ కూడా వెళ్ళే ఛాయిస్ ఉంది. ఇట్లా మాత్రం దయచేసి ఎవరు లాస్ కావద్దని వీడియో స్పెషల్గా చెప్తున్నా. ఇది ఈ బయట మాత్రం. థ్యాంక్ యూ.